హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 గట్టిగా చెప్పాలి, వినబడట్లేదు. హల్లెలూయా అంటున్నారా, వెళ్ళబోయి అంటున్నారా? హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరము మీ కుటుంబంలో అత్యధికంగా ఆశీర్వాదం పొందుదురు గాక, నూతన బలం పొందుదురు గాక, నూతన బలంతో మీరు ముందుకు ఇంకా పోవుదురు గాక. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెషయా 40:31. చూడండి, అందరూ ఫోన్లు కొంచెం ఆఫ్ చేసుకొని వాక్యం చెప్తుండగా ఎవరు అటు ఇటు తిరగకూడదు, మాట్లాడకూడదు, అందరూ ఒక దగ్గర కూర్చోవాలా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వాక్యం చెప్తుండగా నూతన సంవత్సరం తండ్రి, ఈ మొదటి రోజు నాడు తండ్రి మీరు మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయండి యేసయ్య. వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయండి తండ్రి. మాట్లాడుతున్న నాతో కూడా నీ దాసులతో కూడా తండ్రి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి తండ్రి. నాలో నుండి నీ మాటలు పడతాయి తండ్రి. నీ ఆత్మను నాలో పెట్టండి. మీరు నా ద్వారా మహిమలు పొందండి, ఘనతలు పొందండి తండ్రి. తండ్రి ప్రభావాలు పొందమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది యెహోవా కొరకు, ఎవరి గురించి? దేవుని గురించి ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షి రాజు వలె. ఎట్లా? పక్షి రాజు ఎంత దూరంలో ఉంటుంది తెలుసా? చాలా ఎత్తులో ఉంటుంది. మన ఫ్లైట్ లో కూడా దొరకదు. హల్లెలూయా. ఫ్లైట్లు ఎగిరే దానికంటే ఇంకా ఎత్తులో ఉంటుంది. హల్లెలూయా. అంత పైనుండి రెక్కలు కట్టుకొని ఎగురుతుంది. అవునా కదా? ఎవరైనా చూసారా? చాలా తక్కువ మంది చూసుకుంటారు పక్షులు. ఏమన్నా ఉంటే మొబైల్లో కానీ టీవీలో కానీ చూసుకుంటారు స్వయంగా. అవునా కదా? కానీ స్వయంగా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కదా? ఎందుకంటే అది ఎప్పుడు పైన ఉండడానికి మాత్రమే ఇష్టపడదు. ఎక్కడ ఉండడానికి? కింద ఉండడానికి ఇష్టపడదు. కింది స్థానంలో ఉండడానికి అది అసలే ఇష్టపడదు. దాని ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరంలో 35 సంవత్సరాల తర్వాత దాని ముక్కు గోరు పెద్ద పెరిగితే అది ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పైనే ఉంటుంది, కిందికి రాదు. మళ్ళా పైన పెద్ద ఎత్తైన కొండ చూసుకొని అక్కడ నిలబడుతుంది. మరి నేను ఎందుకు కింద పడిపోతున్నాను? హల్లెలూయా. ఈరోజు నేను అడిగేది ఏంటి? నేను ఎందుకు కింద పడిపోతున్నాం? ఎందుకు ఆ పక్షి రాజుల పైన ఉండలేకపోతున్నాం? హల్లెలూయా. అదిలా ఉండాలంటే, మరి నూతన బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలని కొన్ని విషయాలు, కొన్ని వాక్యం ద్వారా మనం చూసుకున్నాం. ఓకే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళుము, మిద్యానీయుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో. చాలా 14వ వచనం మాత్రం ఇక్కడ ఏంటంటే గిద్యోను అంటారు. ఎవరంటారు? గిద్యోను. ఆయనకు ఏమవుతుందంటే తోసివేయబడినవాడు, ఊళ్ళ నుండి బయటికి వెళ్ళగొట్టినవాడు. మంచిగా వినాలి. 2014లో నీ జీవితం కూడా వెళ్ళగొట్టినట్టుగా ఉన్నదేమో. 2025లో గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు ఏంటంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, బలము తెచ్చుకోవడము. ఏం తెచ్చుకోవాలా? బలము. నాకు చాటనైతే లేదు, ఈ రెక్క లేపలేకపోతున్నా, అది కాదు. బలము తెచ్చుకొని హల్లెలూయా. ఏం చేయాలంట? 14 ఏమంటారు? అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళుము.
నేను చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే వింటారో వారికి జయం కలుగుతుంది. హల్లెలూయా. నూతన బలం వస్తుంది. వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, ఏ బలం తెచ్చుకో, ఇద్దరు బలం తెచ్చుకొని ముందుకెళ్ళు, నీకు ఆ విద్యార్థులను నేను నీ చేతికి అప్పగిస్తా. హల్లెలూయా. శత్రువును నీ చేతికి అప్పగిస్తా, సమస్యను నీ చేతికి అప్పగిస్తా. అయ్యో సమస్యతో కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా, 2024 అదే సమస్యను పట్టుకొని బాధపడి నువ్వు వెళుతున్నావా, ఆ సమస్యను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నీ చేతికి నేను అప్పచెప్తా, బలము తెచ్చుకో. హల్లెలూయా. నేను యెహోవాను, నేను దేవుడను, నీవు నా యందు నమ్మిక ఉంచి బలము తెచ్చుకొని నా మాటను ఆలకించిన యెడల నీకేం చేస్తా, మిద్యానీయులను అప్పచెప్తా. హల్లెలూయా. అయ్యో అప్పుడు ఈయన గిద్దోడు అంటాడు, నేను పనికిరాని వాడినయ్యా, నేను దేనికి పనికిరాని వాడిని, నేను త్రోసి వేయబడిన వాడిని. హల్లెలూయా. బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఇంట్లో నీ భార్య, ఇంట్లో నీ భర్త, ఇంట్లో నీ పిల్లలు నిన్ను త్రోసివేసిన, నీ అత్తమామ నిన్ను త్రోసివేసిన, దేవుడు మాత్రం త్రోసివేయట్లేదు. హల్లెలూయా. బలము తెచ్చుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? బలము తెచ్చుకో, బలము తెచ్చుకొని ముందుకు వెళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు నూతనమైన బలంతో మనం ఏం చేయాలా? ముందుకు వెళ్ళాలా. వెళ్తారా? అయ్యో మీరు ఇంత గట్టి చెప్తున్నారు, ఏం వెళ్తామయ్యా అనుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యొక్క విజ్ఞాపన ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ బలం తెచ్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ముందుకు వెళ్తాము. ఒకసారి చూడండి, హన్న కూడా ఏం చేసిందంటే, హన్నకు పిల్లలు లేరు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 1వ వచనం ఒకటి చూడండి. మొదటిగా అంటే ఆమె బాగా బహుగా దుఃఖించింది. ఏం చేసింది? బహుగా దుఃఖించి ఏడుస్తున్నది. ఏడ్చి ఆయన ఎందుకు ప్రార్థన చేసినప్పుడు చూడండి 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, చెప్పలు కొట్టాలండి. ఎవరైనా సంతోషిస్తుందా? మరి నీ హృదయం ఎవరైనా సంతోషిస్తుంది? సమస్య ఎంత సంతోషిస్తుందా? అప్పులు ఎంత సంతోషిస్తుందా? నీకు సైకిల్ లేదని సంతోషిస్తుందా? హల్లెలూయా. అయ్యో నా కాలు నొప్పి లేస్తుంది, నా కన్ను నొప్పి లేస్తుంది అంటున్నా. ఏ విధంగా ఉన్నది? నువ్వు ఎవరి ఎంత సంతోషించాలి? హల్లెలూయా. యెహోవా యందు సంతోషించాలి. చదువు. ఎవరి యందు కలిగిందట? యెహోవా యందు మహాబలము కలిగెను. నీ వలన నా రక్షణను బట్టి సంతోషిస్తుంది. ఎవరి వల్ల రక్షణ వచ్చింది? దేవుని వల్ల వచ్చిందా? మనుషుల వల్ల వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది? చాలా మంది అక్కడికి ఇక్కడికి వెళ్తారు. ఏలియా విడు, ఒకసారి నిలబడి చెప్తాను. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎవరి వల్ల వస్తుంది? దేవుడి వల్ల. ఎందుకంటే ఎవరైనా బలహీన పడ్డప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే చుట్టుపక్కల నిలబడినా, నిజంగా చెప్తున్నా, నీకు ఉదాహరణ చెప్తాను. నేను ఉదాహరణ చెప్తా, అందుకే నిలబడంటున్నా. ఎందుకు అటు ఇటు ఎందుకు సందేహపడదు. నేను నిలబడబడ్డప్పుడు నిలబడదు. ఏమంటారంటే ఏమని చెప్తారంటే, చుట్టుపక్కల ఎవరైనా మంచిది అనుకో, చుట్టుపక్కల ఏం చెప్తారు, ఏకక్కడ మీరు అడిగించారు. ఏమంటారు? ఈ మాట ఇంటారా లేదా? అంటారా? నువ్వు రక్షించిన పొందన్నప్పుడు నువ్వు ఏం చెప్పినావు? అట్లా చెప్పినా చెప్పలేదు. ఎవరైనా బాధపడ్డప్పుడు అక్కడికి పోయి ఇక్కడ అడిగించుకోపో, నీకు బాగా తెలిసి ఇలాంటి ఎక్కడ ఎవరు ఎక్కడ ఉందో ఏం కదా తెలుసా తెలియదా? అట్లా. కానీ అన్న మాత్రం ఏమంటుందంటే, సర్వోన్నతమైన దేవుణ్ణి సర్వోన్నతమైన దేవుణ్ణి ఆమె ఎరిగినది కాబట్టి ఎవరి యందు రక్షణ కలిగిందంట? నీ వలన నాకు రక్షణ కలిగినది. హల్లెలూయా. అందుకని 21 చూసుకున్నాం. 21 చదవండి. అదే 2:21. యెహోవా అన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఏదట ఆమె ఒక్కరిని అడిగింది. ఎవరిని అడిగింది? ఒక్కరిని ప్రభువా, అది కూడా నీ సన్నిధానంలో నేను పెడతా. అర్థమైనా? 2024లో నీకు ఏం కావాలని నువ్వు అడిగినావో అదంతా 2025లో నీకు డబల్గా త్రిబుల్గా వస్తుంది. హల్లెలూయా. మరి ఎంతమంది ఇచ్చినట్టు చదవగా? హల్లెలూయా. ఒక్కటి కాదు,
రెండు కాదు, ట్రిపుల్గా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు నమ్మిన వాళ్ళైతే గట్టిగా చెప్పండి కొట్టండి. 300గా నువ్వు పొందుకుంటావు. యెహోవా నీకు 300గా ఇస్తున్నాడు. ఒక్కటి నువ్వు అడిగినావు కానీ ఆయన 300గా ఇస్తున్నాడు. అంత ఏమనుకున్నా చదువు. ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు ఎక్స్ట్రా యెహోవా సన్నిధిని ఉండి హల్లెలూయా. మరి నువ్వు ఎక్కడ ఉండేది కదా గుర్తుపెట్టుకో. నీవు ఎక్కడి నుండి ఎదుగుతావో అప్పుడే నీ కుటుంబం రక్షింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరిని బట్టి, ఎవరిని బట్టి? ఒక్కరినే. ఆ ఒక్కరిని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఒక్కరిని బట్టి అందరిని తప్పిస్తాడు. నువ్వు ఒక్కదాన్ని విశ్వాసం కలిగి ఉన్నావు అనుకో, ఆ విశ్వాసంతో ఏం చేస్తాడంటే అందరూ తప్పిస్తాడు. అవునా కదా? ఇది నిజమా కదా అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే మొదటి సమయాలు 17వ అధ్యాయం చూడండి. 17:45 నుంచి చదువుకున్నాం ఒకసారి. ఇదే మొదటి సమయాలు 17వ అధ్యాయం 47 నుండి చదువు. 45 చదివాను. హల్లెలూయా. హల్లెలూయా. విద్యాన్యుడు ఏంటంటే ఒక్క నిమిషం నేను చూపిస్తాను. చూడండి లక్కీ నువ్వు ఇక్కడ వీడియో తిన్నాను మంచిగా ఇక్కడ నిలబడి. హల్లెలూయా. ఏంటంటే విద్యాన్యుడు ఏ విధంగా ఉన్నాడంటే చూడాలి, అందరూ చూడాలి, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు. కొంచెం ఎంతో పెట్టుకో. ఇక విద్యాన్యుడు ఇలా ఉన్నాడు, ఇట్లా నిలబడి చూడు, ఇంత హైట్ ఉన్నాడు. ఇంకా ఈ హైట్ వీటికంటే హైట్ తక్కువ వాళ్ళు ఎవరు? దాన్ని ఎట్లా ఎట్లా నూరా పాప పేరు పేరు ఆ పాప పేరు మమ్మీ ఇట్లా నువ్వు అటే ఆ పాప రమ్మను అన్న, ఆ పాప రమ్మను. హల్లెలూయా. తొందరగా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచిగా వినండి. మిద్యానీయుడు ఇంత బలంగా ఉన్నాడు. ఈయన హల్లెలూయా. దావీదు ఎలా ఉన్నాడు? చిన్నవాడు, బాలుడు. హల్లెలూయా. యవనుడే కానీ బాలుడు, పొట్టివాడు, పొట్టి చెక్కే వంటి వాడు. మంచిగా వీళ్ళందరినీ చూడాలి. లిసన్ కేర్ఫుల్లీ, నన్ను చూడండి. అర్థమైందా? ఇలాంటి బలాదుని ఈ చిన్నవాడు పడగొట్టగలుగుతాడా? హల్లెలూయా. పడగొట్టగలుగుతాడా? లేదు. మామూలుగా ఆలోచించండి, మామూలుగా ఆలోచించండి. దైవత్వంలో కాదు, నేను ఒక మాట చెప్తున్నా. ఈ చిన్నవాడు ఈయనను కొట్టగలుగుతాడా? కనబడుతుందా? చిన్నపిల్ల కనబడుతుందా? ఈ చిన్నవాళ్ళు అర్థమవుతుంది కదా, ఈయనను కొట్టలేదు. అందుకని ఈయన అన్ని ధరించుకొని వచ్చాడు. ఏం చేశాడు? నా మొత్తం ధరించుకొని వచ్చాడు. 45 ఏమంట దావీదు ఏమంటున్నాడు? ఒకసారి చదువుతున్నాడు. 45 చదువు. ఇప్పుడు చదువు. 45 చదువు. త్వరగా చదవాల. 17:45 మొదటి సమయాలు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్యములు ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావే, అయితే నీవు తీసుకెళ్లించిన దేవుడు ఎవరంట? నువ్వు ఇశ్రాయేలు దేవుడు యెహోవాను యేసుక్రీస్తును నువ్వు తీసుకెళ్లించినవు. నువ్వు ఆయన నమ్ముతలేవు. ఆయన పేరున ఏదో దేవతల పేరున ఈయన నిడతావు అన్ని చేస్తున్నావు. నువ్వు తీసుకెళ్లించిన ఆ దేవుని పేరు నా దగ్గర ఏమి లేదు. హల్లెలూయా. ఏమి లేదు నా దగ్గర, కానీ ఆ దేవుని పేరున నీ అందుకు వస్తున్నా. హల్లెలూయా. ఎవరు ఎదుగుతున్నాడు? యేసుక్రీస్తు నామమున యెహోవా పేరట ఈయన యుద్ధకు వచ్చి ఏం చేసిందట? ఈయనకి ఏమి ధరించుకోలేదు. ముందు ధరించుకున్నాడు. అవన్నీ నాకు అలవాట్లేదు, నేనేం ధరించుకోలేదు. ఈయనకు తెలిసిన విద్య ఏంటంటే ఒక రాళ్ళు, ఒక ఒడిసే. హల్లెలూయా. మంచి ఒక రాళ్ళని 5 రాళ్ళని ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడు? 40 ఏళ్ళలో ఉంటుంది. తీసుకొని ఏం చేసిందంటే ఒకటి తీసుకొని ఏం చేసిందంట? ఎవరి పేరుట వాడిండు? నీవు తీసుకరించిన యెహోవా నామమున నీ మీదికి నేను యుద్ధానికి వస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి పేరుట యుద్ధానికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు 2025లో యెహోవా నామమున నీ సమస్యకు యుద్ధానికి వెళ్ళాలి. హల్లెలూయా.
థాంక్యూ మామయ్య. కూర్చోండి కూర్చోండి. ఎవరి దగ్గర వెళ్ళాలి? దేవుని నామమున నువ్వు ఎప్పుడైతే నీ సమస్య ఏదైతే ఎంత బలమైన సమస్య ఉన్నా, ఎంత బలమైన బాధ ఉన్నా, నీలో ఎంత భయంకరమైన బాధ నీ మనసులో నిండి ఉన్నా, కానీ నువ్వు ఇప్పుడు ఎవరి పేరున బయలుదేరాలా? హల్లెలూయా. యెహోవా పేరున బయలుదేరితే ఆయనకు అన్ని సాధ్యమే. హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలవాడు ఆయనే. ఒకటే దెబ్బ కొట్టిండు. హల్లెలూయా. ఒకటే దెబ్బ కొట్టగానే కింద పడిపోగానే అతని వరుసలో నుండి కత్తి తీసుకొని ఏం చేసిందట? యెహోవా నామాన్ని స్తుతించుకుంటూ ఆయన తల దగ్గర నరికిండు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్య ఏదైతుందో దాన్ని తల నరకాలి. ఏం చేయాలి? నువ్వు నరుకుతావా? ఆ సమస్య చూసి భయపడి పారిపోతావా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది పారిపోతారు? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. అందరూ యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. మరి దావీదు ఎవరిని ఆశ్రయించిండు? ఎవరిని ఆశ్రయించిండు? యెహోవాను ఆశ్రయించిండు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయిస్తే ఏమైతుందట? బలము పొందుకుంటాం. ఇన్ని రోజులు మనం యెహోవాను ఆశ్రయించలేదేమో. హల్లెలూయా. ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? యెహోవాను ఆశ్రయించాలి. చాలా మంది అనుకుంటున్నారు కానీ నేను ఆయన ఆశ్రయిస్తున్నా నాలో కార్యం జరుగుతలేదు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇది చాలా మంది అనుకునే నోట ఉన్నది. ఇది నేను చెప్తున్నా కదా, క్రైస్తవులు చేస్తున్న తప్పే ఇది. నేను 100% చెప్తున్నా, బల్ల బుద్ధి చెప్తా. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే ఏమైతుంది? ప్రతి దాన్ని తట్టుకునే బలం మీలో పొందుకుంటుంది. హల్లెలూయా. ఒకటో దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 11వ వచనం చూడు. ఆయన ఆశ్రయిస్తే ఏమైతుందో నేను చెప్తాను ఇప్పుడు. చూడు, ఒకటో దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 11వ వచనం చూడు. 16-11. యెహోవాను ఆశ్రయించుడి. ఆ. ఆయన బలము ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చాలు. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని ఆశ్రయించాలి. ఆయన సన్నిధి ఏది? ఇదేంటిది? దీన్ని ఏం చేయాలా? నిత్యము వెతకాలా. ఏం చేయాలా? వెతకమంటే ఏం చేస్తారు? వెతకడానికి ఇష్టం లేదు. నా ఇంటికి చుట్టాలు వచ్చిండు, ఇప్పుడే పోవాలి నేను. అంత దూరం ఎక్కడికి పోవాలి? మా బంధువులు పిలిచిండు, మా అత్తగారింటికి పోవాలి. ఆడ చికెన్తో ఉన్నది, మటన్తో ఉన్నది, అక్కడ మంచి స్వీట్లు ఉన్నాయి, రకరకాల వంటలు, పిండి వంటలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈరోజే పోవాలి. తర్వాత వస్తారయ్యా గారు, నేను తర్వాత వస్తాను. నేను చెప్పి తర్వాత మీకు ప్రాంతం చేయించుకుంటాను. ఇది ఒక్కరోజు. అప్పుడు నువ్వు నూతన బలం ఎక్కడ నుండి పొందుతావు? నువ్వు ఎప్పుడు నీ సమస్య పోతుంది నీది. హల్లెలూయా. నేను అడిగే క్వశ్చన్ అదే. నూతన బలం పొందాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట. ఒక్కరోజు కాదు, నిత్యము అంటే ప్రతి దినము. ప్రతి దినము ఎప్పుడైతే నువ్వు ఎత్తుతావో అప్పుడు యోగులాగా నీతిమంతుడు అవుతావు. ఏ విధంగా? యోగులాగా నీతిమంతుడు అవుతావు. ఎప్పుడు యోగులాగా నీతిమంతుడు అయితే అంటే గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ యోగుకు ఎంత శ్రమ కలిగినా గుర్తుపెట్టుకోండి. దేవుని అందు వెతుకుతుంటే, పని కలుగుతుందంటే సాతాను ఆయన దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వస్తుంది. ఏం చేస్తుంది? పర్మిషన్. దేవుని దగ్గర ఎదుగుతుందంటే పర్మిషన్ తీసుకుని వచ్చి కన్ను నొప్పి కలిగేస్తుంది. హల్లెలూయా. నేను ఎదుగుతుంటే చేయి నొప్పి కలిగేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మరి నూతన బలం, ఇంకా నూతన బలం పొందుకోవాలంటే ఈ సమస్యను కూడా ఎదుర్కొనే శక్తి కావాలి.
ఈ సమస్య ఎందుకు వచ్చిందని అడగకూడదు. ఏం చేయాలా? నీ సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి నీకు నూతన బలం కావాలి, అందు గురించే వచ్చింది. హల్లెలూయా. దావీదు భయపడి చూసి వాడిని చూసి అయ్యో నేను ఎదుర్కోలేను భయపడి పోలే, ఎదురెళ్ళిండు. ఎవరి నామాన్ని ఎదురుడు? యెహోవా నామమున ఎదురెళ్ళిండు. ఎదురు నిల్చొని ఏం చేసిండు? జయం పొందుకున్నాడు. హల్లెలూయా. సమస్య చూసి నువ్వు పరిగెత్తకూడదు. ఈ కథని ఈ 2025 నువ్వు ఏం చేయకూడదు? సమస్యను చూసి భయపడకూడదు, పరిగెత్తకూడదు. హల్లెలూయా. ఆ సమస్యకు నువ్వే ఎదురెళ్ళాలి. హల్లెలూయా. ఆ సమస్యను చూసి పరిగెత్తాలి. హల్లెలూయా. అప్పుడే కదా నీ బంధుమిత్రులుగా అరే వీడికి ఇంత శ్రమ కలిగినా, ఇంత బాధ కలిగినా, మేము ఇంతమందిని తిడుతున్నా కానీ వీడు దినదినం అభివృద్ధి చెందుతున్నాడు. ఏంటి రహస్యం? ఏంటి? యెహోవాను ఆశ్రయించిండు. హల్లెలూయా. నిత్యం ఆయన సన్నిధిని వెతికిండు. హల్లెలూయా. ఏం చేయాలంట? వెతకాలి. ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకుంటే అది దొరకడానికి వెళ్తామా లేదా? ఇక డబ్బుల కంటే బంగారం పోయిందనుకోండి, ఈ చెవులకు ఉన్నది ఒక్కటి ఏదన్నా ఈ గుర్తి కనుక కింద రాలి పోయిందనుకో, ఆయనతో పాటు ఇంకో నలుగురు కూడా ఎత్తుకుంటాం. ఏం చేస్తాం? అవునా కదా? మరి నీతో పాటు నలుగురిని చర్చికి తీసుకొస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీతో పాటు నలుగురుగా రావాలి చర్చికి అంటే నువ్వు వారికి మాదిరికరంగా జీవించాలి. అంటే నీలో దినదినము నూతన బలము రావాలా. ఏం రావాలా? ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉండకూడదు. ఇది ఇక్కడ వేసిన పువ్వు ఇక్కడే ఉంటుంది. ఇది నేను జరిపించలే జరుగుతుంది. ఇలా నేను జరిపించినంతసేపు జరుగుతుంటే నేను ఎంతసేపు జరిపించుకుంటుంటా? నేను ఒక్కసారి వాక్యం చెప్పగానే నువ్వు అప్పుడు ఎన్నో మంచుకున్నది జరిగినావు అంతేనా? మరి నూతన బలం ఎక్కడ వస్తాను? మరి దినదినం దాన్ని నెమరు వేసుకోవాలి. ఆవులు పశువులు నెమరు వేసుకుంటాయి. నన్ను బుద్ధిన ఆ గేదెలు అవి కూడా ఏం చేస్తాయి అంటే ఊరికే నెమరేస్తాయి. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి మనం కూడా. అప్పుడు ఎప్పుడు ఏది ఉన్నా ఆ నెమరు వేసుకుంటే నూతన బలం పొందుతాం. హల్లెలూయా. నీతి మంతులు వెచ్చబడ్డ మనం ఒకసారి చూడండి. యోబు 17:9 ఒక మాట ఉంటుంది. 17:9 అయితే నీతిమంతులు తమ మార్గంలో విలువక ప్రవర్తించుదురు. ఒక్క నిమిషం. ఏం చేశారట? నీతిమంతులు. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే నీకు ఏ బాధ కలిగినా, అర్థమవుతుందా? నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఎంత అప్పులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, నీ మార్గాన్ని, దేవుని యుద్ధకు వచ్చిన మార్గాన్ని మాత్రము విడిచిపెట్టవు. నిత్యం వెతుకుతూనే ఉంటావు. నీకు ఎంత బాధ కలుగుతుంటే, నీకు ఎంతమంది బంధువులు వచ్చి నిన్ను, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను దిగజారినట్టు మాట్లాడినా కానీ నీ ప్రవర్తనను మార్చిందా? ప్రవర్తన యోగు మార్చిందా? హల్లెలూయా. 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 ఓకే, చూడండి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ నూతన సంవత్సరంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియపరచాలని ఏమనుకుంటున్నానంటే, మనం ఏది చేయాలని ప్రార్థన. ప్రార్థన కీర్తనగా చాలా రాసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 86 ఒకసారి చూడండి. 86 ఒకసారి 16 ఒకసారి చదువుకున్నాం. కీర్తన 86:16 తీసుకున్నాం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి బలము అనుగ్రహింపుము. 86:16 చదువుకున్నాం. నీ సేవకురాలి కుమార్తెను రక్షింపుము. అబ్బా, ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, హే ప్రభువా నాకు మంచి ఇల్లు కట్టించు, ప్రభువా నాకు మంచి బండి ఇయ్యి, ప్రభువా బాగా డబ్బులు ఇవ్వు, నా సమస్యలు అప్పులు తీసేయి అని ప్రార్థన చేయాలా? ప్రభువా నా తట్టు తిరుగు. ఎవరి తట్టు? ఆయన మన తట్టు తిరిగినాడనుకో ఏ సమస్య కూడా దానికై పారిపోతాడు. అన్ని అనుగ్రహించబడుతుంది. ఇల్లు కట్టబడుతుంది, అప్పు తీరబడుతుంది. ఎప్పుడు తీరబడుతుంది? నువ్వు విసిగక నీ ప్రవర్తన మారక. నీతిమంతుల ప్రవర్తన యోగులు ఏమన్నది మారదు, నీతిమంతులది మారదు. అర్థమైందా? నిశ్చలమైన మనసు ఉంటుంది, ఒకే దగ్గర మనసు ఉంటుంది, అటు ఇటు తిరగదు. నీ సేవకురాల కుమారులను రక్షించు. చాలా మంది తల్లిలు ఏం చేస్తారంటే, నా పిల్లలు బాగుండాలి, ఏమని నా పిల్లలు బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. తండ్రి ఏమని కోరుకుంటాడు? ఎందుకైనా ప్రతి సమస్య నుండి ముందుకెళ్ళాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఇద్దరికి ఒకటే ప్రార్థన, అవునా కదా? పిల్లల గురించి ఇద్దరు కూడా
పిల్లల గురించే బాధపడుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి, అది అడగండి. హల్లెలూయా. దేవుడు ఏది కావాలన్నది ఆయనను అడగాలి. ఎందుకంటే యథార్థమైన మార్గంలో నడవాలి. యథార్థ మార్గంలో నడవాలి రావాలంటే అటు వెళ్ళాక ముందున్నారంటే మంచిగా నువ్వు నాకు చెప్తారా, వేరే నాకు చెప్పేది అంటారా కదా, చెప్పమంటారా అంటారా అంటారా. సూపర్. హల్లెలూయా. ఈ 2025లో మనం ఏం చేయాలంటే నూతన బలాన్ని పొందుకోవాలి, నూతన ఆశీర్వాదం పొందుకోవాలి, సొమ్మసిల్లక నడవాలి. ఎట్లా నడవాలి? ఈ మాట ఉంటుంది యెషయా 57లో ఉంటుంది, చూడండి త్వరగా. యెషయా 57 యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. 10 చదవండి ఒకసారి. 57 10 చదవండి ఒకసారి. ఏంటంట దూర ప్రయాణం అంటే ఇదో మంచిగా చెప్తాను వినండి. ఎన్నో రోజుల నుండి ఉన్న సమస్య, ఎన్నో రోజుల నుండి ఉన్న నీ సమస్య నీ దగ్గరకు వచ్చినా కానీ నువ్వేంటంట ఏం చేద్దాడా, నీకు అసాధ్యం కానిది ఏది లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యెహోవాను ఆశ్రయిస్తున్నావు, నిత్యం ఆయన సన్నిధిని వెతుకుతున్నావు కనుక నువ్వేమాటాడ భయపడద్దు, సొమ్మించండి పోకూడదు. కనుక నువ్వు ఆయన ఎప్పుడు నిత్యం ఎప్పుడైతే వెతుకుంటావో అప్పుడే నీకు నూతన బలం పొందుతుంది. హల్లెలూయా. అప్పుడే నీకు ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. యెషయా 36 యెషయా 40:30 అది అప్పుడే ఉంటుంది. అప్పుడే పక్షిరాజు వాళ్ళ రెక్కలు కట్టుకొని పైకి ఎక్కుతావు. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కుతావు? యెహోవాను ఆశ్రయించడం ద్వారా. ఆయన ఆశ్రయించాలంటే నిత్యం ఆయన సన్నిధిని వెతకాల. హల్లెలూయా. ఆయన సన్నిధానంలోకి వచ్చి వెతకాల, అంగలార్చాలి. యేసు నీవు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా. సమస్యను బట్టి కాదు స్తోత్రములు, రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రములు గెలవాలి. ఎందుకంటే ఆయనతో మనం పరిపాలించబోతున్నాం. హల్లెలూయా. ఎవరితో పరిపాలించబోతున్నాము? దేవునితో. మనం కూడా ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని మనం కూడా పరిపాలించబోతున్నాం. మనం కూడా నాయకులం అప్పుడు. హల్లెలూయా. ఎవరైతే వింటలేరో వాళ్ళందరికీ నాయకురాలు నువ్వే, నాయకుడు నువ్వే. ఎప్పుడైతే ఆయన సన్నిధిని నిత్యం వెతుకుతాక ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకున్నాం. అందరం లేచి ఒక తీర్మానం చేసుకున్నాం. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో నిత్యం నీ సన్నిధిని వెతుకుతా, నీ కొరకు నేను ఆశపడతా, నీ కొరకు నేను బలం పొందుకుంటా. యేసయ్యా, నిన్ను ఆశ్రయించు వారిని తండ్రి నూతన బలం ఇస్తాను తండ్రి. ఇప్పటి నుండి నేను ఆశ్రయిస్తా కనుక నాకు నూతన బలం ఇవ్వండి, నాకు నూతన శక్తిని ఇవ్వండి. నేను పక్షిరాజు వారి రెక్కలు కట్టుకొని వెళ్తా అని మనం ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థించుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు, ఓ రాజా నీకు వందనాలు తండ్రి. అందరూ స్తుతించారు. అందరూ